మీకు సహజంగా మెలకువ వస్తే మీకు అనుమానం రావచ్చు, అసలు మీరు లేస్తారా అని. ఎడం పక్కకి తిరిగి లేస్తే చెడు జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. చెప్పారా ఎవరైనా? మీరు నీరసంగా నిద్ర లేవకూడదు. మీరు పరీక్షించండి, మీరు బ్రతికి ఉన్నారా చనిపోయారా అని. అంత ముఖ్యం మీరు జీవించి ఉండడం అనేది. ప్రతిరోజు మీరు ఏ రకమైన శబ్దాలతో నిద్రలేస్తారు అనే విషయం మీ రోజు పరిస్థితిని, మీ జీవిత పరిస్థితిని ఎన్నో రకాలుగా నిర్ణయిస్తుంది. ఒక అలారం గంటతో మీరు మేలుకోవడం మీ జీవితాన్ని నడిపేందుకు సరైన పద్ధతి కాదు. మీకు ఒక సహాయం అవసరమైతే, మీ శరీరమున్న పరిస్థితి ఏంటంటే, మీరు తినే ఆహారం, మీరు చేసే ఆలోచనల తీరుతెన్నుల బట్టి మీరు ఎంత హుషారుగా మిమ్మల్ని మీరు నిర్వహిస్తున్నారు అనే దాన్ని బట్టి మీకు ఎంత నిద్ర కావాలో నిర్ణయమవుతుంది. ఉదాహరణకి మీకు ఒక మీకు 8 నుంచి 12 గంటల నిద్ర కావాలనుకుందాం. నేను తప్పు నెంబర్ చెప్పేశా. మీకు ఎంత నిద్ర కావాలనుకున్నా మీకు తెలుసు ఎంత కావాలో. కాబట్టి మీరు కాస్త తొందరగా నిద్రపోతే మీకు సహజంగా మెలకువ వస్తుంది. మీకు సహజంగా మెలకువ వస్తే మీకు అనుమానం రావచ్చు, అసలు మీరు లేస్తారా అని. మీరు ఒక జపం చేసుకోవచ్చు. వైరాగ్య జపం అని ఒకటి ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. శారీరకంగా మీలో అతి ముఖ్యమైన భాగం మీ గుండె. అది ఒక పంపిణీ కేంద్రం. మీ రక్తాన్ని శరీరమంతా పంపిణీ చేస్తూ మీకు జీవితాన్నిస్తుంది. ఇది జరగకపోతే ఇంకేదీ జరగదు. అది ఎడం వైపు నుంచి మొదలవుతుంది. మేం చెప్పాం కదా, భారతదేశంలో అందరూ మీకు చెప్తూ ఉంటారు, లేచేటప్పుడు కుడివైపుకు తిరిగి లేవాలి. చెప్పారు కదా, ఎడం పక్కకి తిరిగి లేస్తే చెడు జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. చెప్పారా ఎవరైనా? చెడు విషయాలంటే వేరే ఏం లేవు. శరీరం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు జీవక్రియ తక్కువగా ఉంటుంది. మీరు లేచినప్పుడు క్రియ పెరుగుతుంది. అందుకే భారతదేశంలో ఇవన్నీ మీ జీవితంలో ఇమిడిపోయి ఉన్నాయి. వీటన్నిటినీ మీరు వదిలేస్తున్నారు. జీవన విజ్ఞానం అంతా మీ జీవితాల్లో ఇమిడ్చారు పెద్దలు. మీరు ఉదయం లేవగానే చేతులు ఇలా రుద్దుకొని ఇలా చూడాలి. చూడడమే కాదు, ఇలా కళ్ళ మీద పెట్టుకోవాలి. అలా చేస్తే దేవుడు కనిపిస్తారన్నారు. దేవుణ్ణి చూడ్డం గురించి కాదిది. మీ చేతులని ఇలా రుద్దినప్పుడు మీ నాడీ కేంద్రాలన్నీ కేంద్రీకృతమై ముఖ్యమైన నాడుల అంచులన్నీ మామూలు స్థితికొస్తాయి. అలా చేస్తే వ్యవస్థ వెంటనే మేల్కుంటుంది. మీకింకా నిద్రగా అనిపించిందనుకోండి, ఇది చేసి చూడండి, అంతా మేల్కుంటుంది. కాబట్టి ఉదయం మీరు శరీరాన్ని కదిలించే ముందు దాన్ని మేల్కొల్పండి ముందు. ఆ తర్వాత మీ కళ్ళ మీద ఇలా పెట్టుకోండి. వెంటనే మీ కళ్ళతో ఇతర ఇంద్రియాలతో కలిసిన నరనాడులన్నీ మేల్కొంటాయి. మీరు కదిలే ముందు మీ శరీరం, మీ మెదడు క్రియాశీలమవ్వాలి. మీరు నీరసంగా నిద్రలేవకూడదు. అదే ఉద్దేశం. అర్థమైందా? ఆ పని చేసి ఆ తర్వాత కుడి పక్కకి తిరిగి లేవండి. ఇవాళ మనమందరం నిద్రపోతే రేపు ఉదయానికి సుమారు ఒక 2.5 లక్షల మంది ఇక నిద్రలేవరు. ప్రపంచంలో సహజ మరణం అదే. ఒక్కవేళ రేపు మీరు నిద్రలేస్తే మీ గ్యారంటీ ఉందా? మీ దగ్గర ఏమైనా గ్యారంటీ కార్డు ఉందా? ఏం లేదుగా. ఒకవేళ మీరు నిద్రలేస్తే ఈ ఒక్క పని చేయండి. నేను చెప్తున్నాను, మీ ఆధ్యాత్మిక ప్రక్రియకి మొదటి మెట్టుగా రేపు ఉదయం మీరు నిద్రలేవగానే మీరు పరీక్షించండి, మీరు బ్రతికి ఉన్నారా చనిపోయారా అని. మీరు జీవించి ఉంటే ఒక చిన్న సైజు సంబరం అవసరమే కదా. అంటే మీరు లేచి డాన్స్ చేయక్కర్లేదు, కనీసం మీరు నవ్వచ్చు, అమ్మయ్య నేను ఇంకా ఉన్నాను అని. 2.5 లక్షల మంది చనిపోయారు. వాళ్ళు మనలాంటి వారే కదా, ఉఫ్ అని వెళ్ళిపోయారు. అవునా? మీరు ఎక్కడ చూసినా వారు ఉండరు. నేను మాత్రం ఇక్కడే ఉన్నాను, ఇంకా సజీవంగా. ఒక పెద్ద నవ్వుతారా? నేను మేనేజ్మెంట్ క్లాస్ చెప్తున్నానా? ఒక 2.5 లక్షల మంది చనిపోతే కనీసం 30 లక్షల మంది వాళ్ళ దగ్గర బంధువుల్ని పోగొట్టుకుని ఉంటారు. మీకు కావలసిన 4-5గురిని చూసుకోండి, వాళ్ళు కూడా ఇవాళ జీవించి ఉన్నారా లేదా అని. మరో పెద్ద చిరునవ్వు. హలో, నవ్వుతారా నవ్వరా? బతికే ఉన్నారు. అలా కాదు. ఇప్పుడు ఒకవేళ
మీ తలకి గన్ను పెడితే మీకు హాయిగా ఉంటుందా? ఉండదుగా. మీరు భయపడిపోతారు. అంత విలువైనది జీవించి ఉండడం అంటే, అంత ముఖ్యం మీరు జీవించి ఉండడం అనేది. రేపు ఉదయం 2.5 లక్షల మంది చనిపోయినా కూడా మీరు ఇంకా బ్రతికే ఉన్నారు. ఒక చిరునవ్వు నవ్వడానికి ఆ కారణం చాలదా చెప్పండి? పైగా మీకు కావలసిన వారందరూ కూడా జీవించే ఉన్నారు. ఇంకొక పెద్ద చిరునవ్వు.